ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాధవరపు శ్రీలత అధ్యక్షతన మొదటిసారిగా గ్రామ సభ నిర్వహించారు. సోమవారం హాజీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాధవరపు శ్రీలత అధ్యక్షతన తొలిసారిగా గ్రామ సభను నిర్వహించారు. నూతన పాలకవర్గం ఏర్పాటైన అనంతరం నిర్వహించిన ఈ తొలి గ్రామ సభ గ్రామ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబంగా నిలిచి గ్రామ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు పునాది వేదికగా మారింది. ఈ గ్రామ సభకు గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, యువత, వృద్ధులు సహా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో గ్రామ సభ ఉత్సాహభరితంగా క్రమబద్ధంగా కొనసాగింది. సభ ప్రారంభంలో గ్రామంలో చేపట్టాల్సిన తక్షణ దీర్ఘకాలిక అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి కొరత, పైపులైన్ సమస్యలు, బోర్ల మరమ్మతులు, అంతర్గత రహదారుల అభివృద్ధి, సిసి రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ సమస్యలు, చెత్త సేకరణ, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ వంటి మౌలిక వసతుల అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు సంబంధించిన పింఛన్ల మంజూరు, గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ఉపాధి హామీ పనుల కేటాయింపు, రైతులకు సంబంధించిన సహాయ పథకాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాలపై గ్రామ ప్రజలు పలు సూచనలు చేశారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన సంబంధిత శాఖల అధికారులు ఆయా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ నిబంధనల ప్రకారం దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. ధర్మారం గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. హాజీపూర్ పల్లె దవాఖానా సరైన మౌలిక వసతులు లేక ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతుందని, నూతనంగా పల్లె దవాఖానా భవన నిర్మాణం పూర్తయ్యేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపాలని వైద్య సిబ్బంది కోరారు. కాగా గత పాలకులు పల్లె దవాఖానాను గ్రామానికి దూరంగా నిర్మించారని, అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటైన వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంటగది ముందు రేకుల షెడ్డులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రేకుల షెడ్డును ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల కోసం ఆట స్థలం, గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ సందర్భంగా రైతులు అందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసన్న రైతులకు సూచించారు. రిజిస్ట్రేషన్ ద్వారా రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి అందుతుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మాధవరపు శ్రీలత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యమే తమ పాలనకు మూల సూత్రాలని స్పష్టం చేశారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం, అధికారులు సమన్వయం, సర్పంచ్ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నూతన సర్పంచ్ నాయకత్వంలో హాజీపూర్ గ్రామం అభివృద్ధి దిశగా మరొక ముందడుగు వేసిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఒక విషయం ఏంటంటే అంగడి బజారు అనే విషయం మాట్లాడారు. దానికి అప్పుడు మనం ప్రయత్నం చేసి మూడు నోటీసులు ఇచ్చి చాలా కూడా ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉంది. కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంటే కూడా వారు అన్నది ఏంటంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా ఇప్పుడు రోడ్ సైడే నడుస్తున్నాయి, లోపల ఎవరు పెట్టట్లేదు. ఫ్రమ్ మన కాన్స్టిట్యున్సీలో ఒక్కటి కూడా లోపల లేదు, అన్ని రోడ్ సైడే ఉన్నాయి. కనుక దాని విషయంలో నేను ఏం చేయలేనని వారు చెప్పారు. మనం అప్పుడు కూడా మీకు చెప్పి నోటీసులు ఇవ్వకుండాని మీకు దృష్టికే తీసుకెళ్ళి 3 నోటీసులు కూడా ఇచ్చారు. మీరు పోలీసు వాళ్ళు వచ్చి కూడా చేతులు పెట్టారు. మరి ఈ విషయము సార్ దృష్టిలో కూడా ఉంది. అంగడి బజారు రోడ్డు మీద లోపలి కంటే వచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. మీరు రోడ్ సైడే వేరే సౌకర్యం చూపించి, ఎందుకంటే మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ ఇబ్బంది ఉంది, ఇంకెక్కడైనా సౌకర్యం చూపిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొన్ని టెండర్ అన్నారు. టెండర్ విషయంలో సారు కూరగాయల రూపాయల దగ్గర పైసలు తీసుకోవద్దని
50 లక్షలు మంచిర్యాల ఇన్కమ్ ఉన్న టెండర్ని క్యాన్సిల్ చేశారు. లక్షపేట్ మున్సిపాలిటీ ఉన్న టెండర్ని కూడా క్యాన్సిల్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు ఫుల్ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే రైతులు వచ్చే కూరగాయలు అమ్మే దగ్గర కూడా మనం పైసలు తీసుకున్నాడు ఏం అవసరం. ఎందుకంటే రోజులు అంటే గ్రామ పంచాయతీకి ఇన్కమ్ అవసరం ఉండేవచ్చు. ఈ రోజులలో ఆ 60,000 70,000తో గతికే గ్రామ పంచాయతీ లేదు. ఆ ఇన్కమ్ కొరకు పాపం వాళ్ళు వచ్చి అమ్ముకున్న వాళ్ళ దగ్గర అవసరం లేదని సారు క్లియర్ గా 50 లక్షల ఇన్కమ్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేశారు. కనుక మీరు ఆచే తోచి దాని విషయంలో అడిగేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 50 లక్షల ఇన్కమ్ మనకు లేదు. మన చిన్న గ్రామం, ముందే మనకు ల్యాండ్ లేదు. ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుందామంటే డబ్బే కావాలి. మీరు అందరూ ఒప్పుకుంటేనే వేలం వేద్దాం. కూరగాయలు అమ్ముకునేటోళ్ళు అంటే మన ఊరు వాళ్ళు అమ్ముకొని లబ్ధి పొందితే వదిలేద్దాం. వేరే ఊరు వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కదా. నా ఉద్దేశం అయితే అది వాళ్ళకి బిజినెస్ అవుతుంది కదా. వాళ్ళు కట్టేది ₹1, ₹2, ₹5, ₹10 ఉంటుంది. అది పెద్ద విషయమే కాదు. కానీ గ్రామం నష్టపోతుంది. మున్సిపాలిటీలు మండల హెడ్ క్వార్టర్స్ అంటే మండల హెడ్ క్వార్టర్ అంటే మన చిన్నది. మున్సిపాలిటీలు అంటే వేరు, వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంటుంది. మనకు ఏముంటుంది? మనకు ఏమి ఇన్కమ్ ఉంటుంది? ప్రతి రూపాయి నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు సేవింగ్సే ఉండాలి తప్పితే ఖర్చు పెట్టద్దు. ప్రజల డబ్బు ఇది దుర్వినియోగం కావద్దు. ఈ స్ట్రీట్ లైట్ నంబరింగ్ అనేది కూడా నేనే సూచించిన స్వయంగా. అంటే అది ఎన్ని బల్బులు కాలుతున్నాయి, ఏంది, ఏ నెంబర్ బల్బు కాలింది, ఏ నెంబర్ బల్బు పెడుతున్నాము, దాని వారంటీ ఏంది అనేది తెలుస్తుంది కదా ఆడిట్లో. అందుకని ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. మనము ఇంకా ముందు కూడా మంచి పొదుపుగానే వెళ్తాం. ఇప్పుడు అవసరం ఉన్న చోట మాత్రమే ట్రైను, అవసరం ఉన్న చోట మాత్రమే రోడ్డు. పాత ట్రైన్ పీకడము, కొత్త ట్రైన్ కట్టడము, లక్షలు వెచ్చించి కట్టడము అది కాదు. అవసరం ఉన్న చోటనే చేద్దాం. అది ట్రైన్లు ఏంటంటే రిపేర్ అయ్యే చోట నేనైతే కలియదిరిగి నా ఊరును ట్రైన్లు, పాత ట్రైన్లు, సిఆర్ఎస్ మెషినరీతో ఉన్న ట్రైన్లు చాలా బాగున్నాయి. పైన ఒక లేయర్ కాంక్రీట్ వేస్తారు, దాన్ని కోపింగ్ అంటారు. దాన్ని వేసి ప్లాస్టరింగ్ చేస్తే మళ్ళీ 15 సంవత్సరాల వరకు కూడా అది మన్నికగా ఉంటుంది. అట్లా డబ్బులు సేవ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాము. గ్రామాన్ని అసలు వేరే విలేజ్ వాళ్ళు చూస్తే నేను ఇంతకుముందే చెప్పిన హాజీపూర్ పోయి చూడాలి అని అనిపించేలాగా చేద్దామని అయితే కోరుకున్నది. మీరు అందరూ దానికి సహకరించండి. ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ చేస్తే దయచేసి అంటే నల్ల రాలేదు, బోర్ మోటారు నడవట్లేదు, లేకపోతే హ్యాండ్ పంప్ పాడైంది అని చెప్పి కంప్లైంట్ చేసి కొంత సమయం ఇవ్వండి. ఆ సమయం ఇవ్వకపోతే ఏమవుతుందంటే తొందర ఎవరినో పిలిచేసరికి వాడు ప్లంబరు వాడు ఇష్టం ఉన్న రేట్లు అడుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. అదే మీరు సమయం ఇచ్చింది అనుకోండి, కొటేషన్ లాగా తీసుకొని చేపిద్దాం, లేదంటే ఇంకేదన్నా దానికి ఆలోచించుదాం. మెయింటెనెన్స్ ఒకరికి మొత్తం ఎవరికైనా సంవత్సరానికి ఇంత అనిద్దాం. అంతేగాని ఈ లెక్కలు చూస్తుంటేనైతే నాకు వీటి మీదనే బాగా ఖర్చు అయింది. ఏది కరెంటు, ఈ బోర్ మోటార్లు, హ్యాండ్ పంపులు, వీటి మీదనే ప్రతిరోజు ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పటి నుంచి నేనైతే ప్రయత్నం చేస్తాను ఎక్స్పెండిచర్ను కూడా ఇంత పొడుగు లేకపోతే నెల కాకుండా త్రైమాసికంగా అంటే క్వార్టర్లీ ఒకసారి దాన్ని మొత్తం ఇక్కడ అంటించే ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఆ ఖర్చులు ఇప్పటి నుంచి మారాలి మన గ్రామ పంచాయతీ. నెక్స్ట్ వచ్చే తరం కూడా ఈ సర్పంచ్ కాకపోతే నెక్స్ట్ సర్పంచ్ వచ్చినా కూడా ఆ రకంగా మెయింటైన్ చేస్తే మంచిది అని ఉద్దేశంగా తీసుకెళ్తా. అది మంచిది అనిపిస్తే తీసుకెళ్తే మంచిదే. ఎందుకంటే దీంట్లో ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉండదు. డబ్బులు తినడానికి మాత్రం రాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఊరు మీద డబ్బులు వెచ్చించడానికి వచ్చిన అవసరం అనుకుంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా నా సొంతంగా నా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అంటే మన ఊర్లో పెద్దలకు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వలేకపోతారో నాకేం తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తాయి, అది పెద్ద ఇదేం కాదు. కానీ ఇచ్చే దాతలను తీసుకొచ్చుతాం, ఇంకెవరైనా బయట వాళ్ళని కూడా దాతలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడు కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఇది మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నాము. అది సభ్యతతో మాట్లాడడం నేర్చుకోండి. సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది మీద ఎవ్వరూ అరవకూడదు.
నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకు మాత్రం చాలా రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇస్తే ఇంతకు ముందు చేసిన దానికంటే ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తారు వాళ్ళు. వాడల మీద కాస్త కొంచెం నీళ్లు కావాలని అడుగుంది, చాయ్ పోయకున్నా పర్లేదు, మీరు అడగండి. అది దాంతో ప్రేమ భావం పెరుగుతుంది, పెరిగి ఇంకింత క్లీన్ చేస్తారు వాళ్ళు. అది నా ఉద్దేశం, మీకు ఇచ్చే సందేశమే అనుకోండి. ఈ రకంగా మనం గ్రామాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుందాం. ఎవ్వరు ఎక్కడ కూడా పోట్లాటలు కానీ, ఎలక్షన్ అయితే అయిపోయింది, పోట్లాటలు ఉండద్దు. ప్లస్ ఎవరికి ఏ సమస్య ఉన్నా మనం చెప్పినాం కదా, లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీకు రాయరాకపోతే వీళ్ళు రాస్తారు, రాయకపోతే కంప్లైంట్ చేయండి. అంతేగాని చెప్పినాము చేయలేదని మాత్రం అనుకోండి. ప్రతి మీటింగ్లో చెప్తా మీకు ఈ విషయం అయితే. ఎందుకంటే చైతన్యపరిచే విషయంలో మాత్రం నేను చాలా ముందుంటా, పబ్లిక్ని చైతన్యపరుస్తా. ఇది మాత్రం ఖచ్చితంగా నేను ఎండబడుతుంటా, మీ అందరితో అదే పని చేపిస్తుంటా. ఆజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగడి బజార్ మార్పు చేయడం గురించి. ఆజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల వార సంత ఆజీపూర్, సబ్బేపల్లి, ధర్మారం బస్టాండ్లో గల వాటివి వేలం వేయుట గురించి. మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలను చర్చించుట. కొత్తగూడెం బస్టాండ్లోని ఏరియా, టికాన్పల్లి రోడ్డులోని ఎస్సీ కాలనీ గ్రామ సైమక్యత భవనం నిర్మాణం గురించి. విధానం ధాన్యం నిల్వల కోసం గోదాం నిర్మాణం గురించి. రాపల్లె స్టేజ్, ధర్మారం బస్టాండ్లోని వీధి దీపాలు, అంగడి బజార్లోని బల్బులు ఒకరోజు మాత్రమే వెలుగుట గురించి. మిషన్ భగీరథ నల్లాలకు ప్రజలు విద్యుత్ మోటార్లు పెట్టినట్లయితే వాటిపై చర్యలు తీసుకున్నట గురించి. గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆజీపూర్, సబ్బేపల్లి, ధర్మారం, కొండపల్లి రోడ్డులో గల గ్రామాలకు సంబంధించిన కరెంటు స్తంభాలకు నంబర్లు రాయుట గురించి. గ్రామ పంచాయతీ పరిధిలో గల బస్టాండ్లో చికెన్, మటన్ సెంటర్ల వాటి వ్యర్థాలను సరైన విధముగా నిర్మూలించుట గురించి. గ్రామ పంచాయతీ పరిధిలో గల వ్యాపారములను మరియు ఇతర దుకాణాలను సంబంధించిన వాటిని అనుమతులు తీసుకున్నటకు గురించి. ఆజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాలలో బహిరంగ మల విసర్జన చేయకుండా చర్యలు తీసుకోవడం గురించి. ఆజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అర్హత లేని చేయూత పింఛన్ తీసుకున్న వారు స్వచ్ఛందంగా నా యొక్క పింఛన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయగలరు. ఆజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లను పోస్టాఫీస్లో ఇవ్వాలి. మరియు వయోవృద్ధులు, మంచాల నుండి లేవలేని వారికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని తెలియజేస్తున్నాను. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రతి వార్డులోని ప్రతి వార్డు మెంబర్ ప్రాంతంలో యుద్ధ ప్రతిపాదన తయారు చేసి అత్యవసరమైన పనులు చేయుట గురించి. గ్రామంలోని రోడ్లకు ఇరుప్రక్కల పిచ్చి మొక్కలను తొలగించి అవసరమైన చెట్లను అలంకారముగా తీర్చిదిద్దుట గురించి. ఆజీపూర్ గ్రామ ఊరు చెరువు కట్ట పైన వాకింగ్ లేన్ కోసం సంబంధిత ఇరిగేషన్ అధికారులను సంప్రదించుట గురించి. పోడేటి అజయ్ సన్ ఆఫ్ తిరుపతి గారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. అంటే ఆ అబ్బాయి ఉండగా డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బతికి ఉండగా ఎలా జారీ చేశారు అనే తెలియజేయాలి. కస్తూరి పుష్పలత సన్ ఆఫ్ రామయ్య గ్రామం సబ్బేపల్లి. ఇంతకుముందు వికలాంగుల పెన్షన్ వచ్చింది, కానీ గత 2 సంవత్సరాల నుండి రావడం లేదు. కావున పింఛన్ గురించి డిఆర్డిఏ కలెక్టర్ గారికి తీర్మానించడం అయినది. గ్రామంలోని గ్రామ సెక్రటరీ గారు శానిటైజర్స్, వీధి దీపాల సిబ్బంది వారు పనులు సక్రమంగా నిర్వహించుట గురించి.
కేంద్రానికి చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు హాజీపూర్ మండలంలోని కన్నమామిడి గ్రామం వద్ద ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. మంచిర్యాలకు చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా కన్నమామిడి గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు ఉన్న పలు సందేహాలను ప్రకృతి వ్యవసాయ నిర్వాహకుడు బొడ్డు శంకర్ నివృత్తి చేశారు. ప్రతి విద్యార్థి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే ఆహార పదార్థాల వృధాను సైతం అరికట్టగలమని చెప్పారు. అసలు వ్యవసాయం అంటే ఏమిటి, దానికి ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి, ఎంతమంది కష్టపడితే మన నోటి వరకు ఆహారం వస్తున్నది అనే పలు అంశాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పండ్లు, కూరగాయలను విద్యార్థులు ఉత్సాహంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు బొడ్డు శంకర్ని వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, వివిధ పంటల గురించి, పంటల మార్పిడి గురించి, ఎరువుల వాడకం తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ కూడా తమ తల్లిదండ్రులు అందరూ భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చయ్య, కన్నమామిడి సర్పంచ్ బొడ్డు భూమన్న, మాజీ జడ్పీటీసీ పూస్కూరి శిల్పా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గడ్డం వెంకటేష్, కన్నమామిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బొడ్డు శ్రీనివాస్, వార్డు సభ్యులు కలమడుగు రవి తదితరులు పాల్గొన్నారు. చిన్న బాటల్ ఉంటుంది, ఆ బాటల్ తీసుకొని 2 లీటర్లు అక్కడ తయారైంది, ఆల్రెడీ మీ బ్యాక్ సైడ్ ఉన్నది, అది డీకంపోజర్ తయారవుతుంది. అది దాంట్లో ఒక చిన్న బాటల్ ఉంటుంది డీకంపోజర్ లిక్విడ్, ఆ లిక్విడ్లో 2 కిలోల బెల్లం వేసి 2 లీటర్ల డ్రమ్ములు వేస్తే ఒక బెల్లం వేస్తే అది మళ్ళీ తయారు చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 లీటర్ తీసుకుపోయి మీరు మళ్ళీ వాటర్ క్వాంటిటీ బెల్లం వేసుకుని మీరు వేసుకున్నారంటే మళ్ళీ తయారైపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ పక్కకుండా మునుగా ఉన్నది అలా, దీనికి పైలేర్ సిస్టమ్. ఇది వేస్ట్ డీకంపోజర్ అని ఉంటుంది. ఈ వేస్ట్ చిన్న బాటిల్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ వేస్తే ఇప్పుడు ఇది తయారైంది చూసి ఇట్లా తయారైపోతుంది. దీంట్లో 2 కిలో బెల్లము, ఆ ఏదైతే డీకంపోజర్ బాటిల్ దొరుకుతుంది, కిషన్ చేంజ్ అని ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు, ఏది ఢిల్లీ దగ్గర, అతను అగ్రికల్చర్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. దీన్ని వేస్తే ఇట్లా ఒక 5 రోజులు ఇట్లా తయారైపోతుంది. దీన్ని ఏం లేదు, 2 లీటర్లు వాటర్ తీసుకొని ఒక 2 కిలో బెల్లం వేయడం, అది ఏదైతే కల్చర్ ఉందో వేస్ట్ డీకంపోజర్ కల్చర్ వేస్తే ఇది తయారవుతుంది. ఈ కల్చర్ తయారైన తర్వాత మన పంటకు అంత పెస్ట్గా తయారు చేసుకోవచ్చు. కింద బలం మొక్క దగ్గర వేర్ల దగ్గర కూడా పోయచ్చు, వాటర్ కలిపి పోయచ్చు. 1:10 ఇది ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది మొత్తం మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ ఒక 10 లీటర్లు తీసుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ తయారైంది. ఎప్పటికీ కల్చర్ ఉంచుకొని బెల్లము వాటర్ ప్రిపేర్ చేయలేకపోతారని ఈయన కిషన్ చంద్ర అనే సైంటిస్టు ఈ విధంగా ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నీరు, షెడ్లు కాదు, ఏది లేదు, ఒక ఇల్లు తప్ప ఏది కనబడుతుంది ఏ ఇంటికి. అంతే మొత్తం శుభోదయం. మేము టీజీఎంఎస్ మోడల్ స్కూల్ మంచిర్యాల నుంచి వచ్చాము ఫీల్డ్ ట్రిప్ కోసం. ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు, నేచర్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఓన్లీ నేచర్ ఫార్మింగ్. నేచర్ ఫార్మింగ్ ఏంటంటే నేచర్లో దొరికేది ఆవు మూత్రం, ఆవు పేడతోని జీవామృతం తయారు చేసుకొని పెట్టుబడి లేకుండా చేస్తే నేచర్ ఫార్మింగ్. ఎందుకంటే మన నేచర్ దానికి తేడా దానిలోనో కెమికల్ వాడాల్సి వస్తుంది, పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. దీనిలో పెట్టుబడి లేకుండా భూమి ఆరోగ్యం కాపాడుకుంటూ వాతావరణము కాలుష్యం లేకుండా, ఇప్పుడు ఏమున్నది టెంపరేచర్ పెరుగుతుంది, మనకు చలి పెడితే విపరీతంగా చలి పెడుతుంది, ప్లస్ మీకు వర్షం పడితే కూడా విపరీతంగా వర్షం పడుతుంది. ఏంటంటే ఈ కెమికల్ ఏదైతే రైతులు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడుతున్నారో అది బట్టి ఇలా మనకు వెదర్ ఇన్కండిషన్ అవుతుంది. వెదర్ బ్యాలెన్స్ తప్పుతుంది. అవి ఇప్పుడు నిన్న దాకా చలి పెట్టింది, ఇప్పుడు హీట్ వస్తుంది. అది ఎక్కువగా మన బ్యాక్ డేస్లో ఎవ్వరు కూడా ఫెర్టిలైజర్ వాడేది కాదు. మీ తాతలప్పుడు కానీ మా తాతలప్పుడు కానీ వాడకపోతే వాతావరణం ఎట్లా ఉండాలంటే వర్షాకాలం ఉన్నది, చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది. ఇప్పుడు వెదర్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. నా పేరు శ్రీవాణి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఫెర్టిలైజర్స్ని క్రాప్ అనేది తొందర రావాలని వాడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఈ ఆర్గానిక్ అంటే నేచర్గా అన్ని మాన్యూర్ వేసి చేస్తున్నారు కదా, దీని ప్రొడక్షన్కి టైం ఎంత పడుతుంది? సేమ్ టైం వస్తుంది. దీనికి ఏం తేడా ఉండదు. ఇంకా 10 రోజులు ముందే వస్తుంది. నేచర్ ఫార్మింగ్ చేస్తే ఒక 10 ఫెర్టిలైజర్ వాడేదానికంటే 10 రోజుల ముందే క్రాప్ వస్తుంది. అన్ని మన భూమి మీద ఎన్ని పంటలు ఉంటాయి అన్ని పంటలు పండిస్తాయి. చూస్తారు కదా, అల్లం ఉన్నది, జామకాయ ఉంది, కంది ఉంది, పసుపు ఉన్నది, వంకాయ ఉంది, టమాటా ఉంది, మిర్చి ఉంది, దాంట్లో జామ ఉంది, దాంట్లో పోతే మీకు అటు చిక్కుడుకాయ ఉంది, మునగా ఉన్నది, ఇంకెన్ని కావాలి మీకు, పల్లి ఉన్నది, పల్లి కూడా ఉన్నది, అన్ని రకాల బెండ ఉన్నది పక్కన. ఏది పండియరాదని ఏం లేదు, అన్నీ కూడా నేచర్ సిస్టంలో అన్ని రకాలు పండించుకోవచ్చు.
మరి వీటిని పెస్ట్ నుంచి ఇన్సెక్ట్స్ నుంచి ఎలా కాపాడాలి? అదే అమ్మ కషాయాలు తయారు చేసుకోవాలి. పెస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు నియమాస్త్రం అని ఇందాక చెప్పాను కదా, ఆవు మూత్రంలో వేపాకు సిద్ధలకాకు ఆవిలకు బాయిల్ చేసుకుని ఆ కషాయం తయారు చేసుకుని ఎప్పుడైతే పెస్ట్ వచ్చినప్పుడు ఆ పెస్ట్ కాదు కొట్టుకోవచ్చు. ఇప్పుడు కషాయంలో ఏ క్రాప్ అని కాకుండా ఏ క్రాప్ అయినా పండించవచ్చు. యాక్చువల్గా అమ్మ సీజనల్గా ఏ క్రాప్ పండాలో అదే పండుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్తానండి అది ఎంత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ప్యాకెట్ పాలు తాగుతారు. మా ప్యాకెట్ పాలు ఎట్లా తయారు మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆవులు బర్రెలు కనబడుతున్నాయా? అసలు ప్యాకెట్ పాలు తయారవుతాయి, అది వారం కింద తయారైనా వస్తున్నాయి. ఇదే ఆవు పాలు తాగుంటే ఆవు పెరుగు తినండి, మీరు ఎంత యాక్టివ్ ఉంటారు. ఆవు పాలు బర్రె పాలు ఎంత తిందనుకో డైరెక్ట్ ఆవు పాలు బర్రె పాలు దొరుకుతలేవు మీకు. ఇలా మంచిర్యాల దాదాపు డైలీ ఒక 2000 లీటర్లు 3000 లీటర్లు కావాలి. ఎంత ప్రొడక్షన్ లేదు ఇక్కడ. ఆవులు బర్రెలు తగ్గిపోయినాయి సమాజంలో. అది తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడ వాడికి యూరియాతో తయారు చేస్తుంటే పాలు ఎట్లా వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. ఆ పాలు వస్తున్నాయి, పాల ప్యాకెట్ బ్రహ్మాండంగా పెరుగు పెడతారు, తింటున్నాం, ఎంజాయ్ చేస్తాం. మన బాడీ కూడా అట్లనే అలవాటు అయిపోతుంది, కెమికల్కి అలవాటు అయిపోయి అట్నే అయిపోతుంది. నేచర్ ఓకే వాళ్ళ ఆదర్శ మోడల్ స్కూల్ మంచిర్యాలకు చెందిన పిల్లలు వాళ్ళ ఇక్కడికి ప్రిన్సిపల్ తీసుకొని ఫ్యామిలీ టూర్లో భాగంగా మా ఆదర్శ నేచురల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రం కర్ణమాడలోకి రావడం జరిగింది. పిల్లలకు ఈ ఫామ్లో నేచర్ ఫార్మింగ్ సిస్టంలో ఎట్లా వ్యవసాయం చేయాలని చెప్పాము. గత 10 సంవత్సరాల నుంచి మేము జీవామృతము, ఘనజీవామృతము, నియమాస్త్రం, అగ్నియాస్త్రం, కషాయాలు వాడుకుంటా ఇలాంటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇవాళ ఈ బుచ్చన్న ప్రిన్సిపల్ గారు మాకు నిన్న అడగడం జరిగింది, సార్ మీ ఫామ్కి వస్తాం, చూస్తాం, మా పిల్లలకు కూడా అవగాహన కల్పించాలని అడిగినతో నిన్న ఇవాళ పొద్దున 2 బస్సులలో 100 మంది పిల్లలు వచ్చిండ్రు. దానిలో భాగంగానే ఇక్కడ వాళ్ళందరికీ ఈ ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలి, ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి, ప్లస్ జీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలి, కషాయాలు ఎట్లా తయారు చేసుకోవాలని అవగాహన కల్పించి వాళ్ళ పిల్లలు దాని మీద వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటట్టు ఇలాంటి కెమికల్ లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఈ సందర్భంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో చెప్పడం జరిగింది. దీనికి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నేను చేస్తున్నా కాబట్టి నా యొక్క సేవలను గుర్తించి ఆ స్కూల్ వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. పిల్లలు కూడా భవిష్యత్ తరాల్లో చాలామంది ఇట్లాంటి వ్యవసాయం చేయడం కానీ మంచి పొజిషన్లో ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంటేనే పిల్లలు కూడా మంచిగా చదువుతారు కాబట్టి మా పిల్లలు కూడా మంచి తిండి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ టీచర్ని, టీజీఎంఎస్ మంచిర్యాల్ మోడల్ స్కూల్ మంచిర్యాల నుండి వచ్చాము. ఇక్కడ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మా 10th క్లాస్ పిల్లల్ని, ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసాక యాక్చువల్గా నేచర్ ఫామ్ అంటే ఏంటి అనేది కంప్లీట్గా వీళ్ళు అవగాహన ఇచ్చారు. దీనివల్ల ప్రతి రైతుకి చాలా లాభం చేకూరుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మనం తినే ప్రతి పంట పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వీటితో కూడింది, డిసీజెస్ రావడము, దీని కారణంగా హాస్పిటల్ పాలవడం, ఖర్చులన్నీ మన డబ్బులన్నీ దానికే వృధాగా పోయడం కంటే ఇలా మనం నేచర్తో ₹1 ఎస్టిమేషన్ ఖర్చు లేకుండా, పెట్టుబడి లేకుండా మనం ఇక్కడ చాలా ఆవులతో, ఆవు పేడతో, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి ఎలా తయారు చేశారో వీళ్ళు ప్రాసెస్ కూడా చూపించడం జరిగింది. దీని తర్వాత నాకు అంటే ఏమనిపించింది అంటే మా స్కూల్లో కూడా 1 ఎకరం తీసుకొని మా పిల్లలతో చేపిస్తే మా పిల్లల నుండి ప్రతి రైతుకి అవేర్నెస్ అనేది పోతుంది. డైలీ ఒక పీరియడ్ దీనికి కేటాయిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అకారణంగా విధుల నుండి తొలగించిన ఎంసీసీ యాజమాన్యం ఎంసీసీ కార్మికులకు 50 లక్షల రూపాయలు 2 గుంటల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ గేట్ ముందు కుటుంబ సభ్యులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంసీసీ యాజమాన్యం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని విధుల నుండి అకారణంగా తొలగించిందని, దీంతో ఈ వయసులో మాకు బయట ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకకపోవడంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ బ్యాంక్ ఎంసీసీ భూములను ఈ నెల 12వ తేదీన వేలం వేస్తుందని, నష్టపోయిన కార్మికులకు 2 గుంటల భూమి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేనిచో నిరసన తీవ్రతరం చేస్తామని వారు డిమాండ్ చేశారు. అందరూ స్పందించాలి మన గురించి.
గారు రోడ్డు సప్లైకి బలం కొట్టారు. ఎంసీసీ యాజమాన్యం మాకు ఒక తీరని అన్యాయం చేసింది. నడుస్తున్న కంపెనీ కావాలని బంద్ చేసి భూమి వాల్యుయేషన్ పెరిగిన తర్వాత వాళ్ళు ఒక నాటకాలు ఆడుకుంటూ మొత్తానికైతే నడిచే కంపెనీని ఆపేసి మాకు నష్టపరిహారం ఇవ్వకుండా విడుదల వారీగా ఫస్ట్ 20 మందిని రిప్లేస్మెంట్ యాక్ట్ అని చెప్పేసి, తర్వాత ఒక 30 మందిని అని చెప్పేసి, తర్వాత ఒక 6-7 తీసేసి మొత్తానికైతే 2000 సంవత్సరంలో మొత్తం వర్కర్లందరినీ రోడ్డు పాలు చేసారు. ఇప్పుడు మేము అడిగితే మాత్రం వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వట్లేదు. ప్రజెంట్ అయితే మనకి కోర్టులో ఉన్న ట్రిబ్యునల్, లేబర్ ట్రిబ్యునల్లో ఉంది హైదరాబాద్. ఢిల్లీ దాకా వెళ్ళి మళ్ళీ ఢిల్లీ నుంచి లేబర్ ట్రిబ్యునల్కి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక యాజమాన్యం డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ ఆస్తిని చూసి డబ్బులు వస్తాయి. ఈ ఉన్న ఆస్తిని అమ్ముదామని చూస్తారు. ఈ ఆస్తి ఏంటంటే మాకు డబ్బులు ఇస్తున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే మీరు అమ్ముకోండి, మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారం మాకు ఇచ్చిన తర్వాత మీరు అమ్ముకోండి. మా డిమాండ్ అదే. ఒక 5 సంవత్సరాలు చూసినాం ఇప్పటివరకు. 5 సంవత్సరాల నుంచి మాకు ఏం సెటిల్మెంట్ కాలేదు. సరే మేము కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇండస్ట్రీ అట్లే ఉంది, వాళ్ళ మిషన్ అట్లే ఉంది కదా నా ఉద్దేశంతో మేము ఆగకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ వేలమే చేస్తున్నారు. బ్యాంకు రుణం బాకీ ఉందని చెప్పి వేలమే వేస్తున్నారు. కాబట్టి ఆ వేలానికి మేమేమో అడ్డుపడట్లేదు. మీరు వేసుకోండి, కానీ మీరు ఏదైతే మాకు వర్గాలకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను మనిషికి 50 లక్షలు 2 గుంటల భూమి చొప్పున మాకు పక్క పెట్టండి. కొన్న వాళ్ళు పెడతారా, మేనేజ్మెంట్ పెడతారా, పెట్టేసి మీరు మీ వ్యాపారంలో మీరు పాల్గొనండి. మేమేమి అడ్డాడట్లేము. కాబట్టి మాకు 50 లక్షలు ఇవ్వాలి, ప్లస్ 2 గుంటల భూమి కావాలి. అది మా డిమాండ్. 2006లో ఏసీసీ నుండి 2006లో ఏసీసీ నుండి ఎంసీసీ అయిన తర్వాత మమ్మల్ని ఎంసీసీ మేనేజ్మెంట్ పర్మనెంట్ వర్కర్గా తీసుకొని 2007లో ఏదైతే ఏసీసీ పేరు మీద ఉన్న సిమెంట్ ప్రొడక్షన్ రికార్డ్ని ఎంసీసీ వచ్చిన తర్వాత 37,000 టన్నులతోటి ఏసీసీ రికార్డ్ని మేము బ్రేక్ చేయడం జరిగింది. తదుపరి 2019లో బొగ్గు లేదని నిపంతో సిమెంట్ ప్లాంట్ని బంద్ చేయడం జరిగింది. 2020లో రిచ్మెంట్ యాక్ట్ కింద మమ్మల్ని తీయడం జరిగింది. ఆ తర్వాత మేము ఏఎల్సీ గారి దగ్గరికి స్టేట్లో లేబర్ కమిషనర్ సెంట్రల్ దగ్గరికి వెళ్ళాం. అదేవిధంగా మేము CCL సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత మాకు ట్రిబ్యునల్ లేబర్ కోర్టులో ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే మాకు కరెంటు తీసేయడం, నీళ్లు బంద్ చేయడం కూడా జరిగింది. ఆ తీయడంతో మాకున్న అడ్వకేటర్ గారిని కలవడంతో 12 గంటల్లోనే మాకు కరెంటు ఇవ్వడం జరిగింది. తదుపరి ఏదైతే జరుగుతున్నాయో వేలంపాటాలు, భూముల అమ్మకాలు జరుగుతున్నాయని ఈ రోజు పత్రికలలో కూడా వస్తున్నాయి. అది నిరసిస్తూ మరియు మా యొక్క కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా పిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము పిల్లలను చదివించలేకపోతున్నాం. ఇంటిలో ఉన్న తిండి పెట్టలేని పరిస్థితిలో మా వయసు పెరగడంతో బయట ఏ దుకాణంలో కావచ్చు, లేదా ఏదైనా ప్లాంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ వయసు పెరగడంతో మమ్మల్ని తీసుకోవడం లేదు. కావున మాకు అందరూ సహకరించి మా యొక్క డిమాండ్స్కి అనుకూలంగా 2 గుంటల భూమి మరియు 50 లక్షల భూమి ఇవ్వాలని, 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జైపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి సర్పంచ్ రామగిరి రామన్న మాట్లాడుతూ వీలైనంత వరకు సమస్య కొరకు ఫిర్యాదు చేసే కంటే ఆ సమస్య పరిష్కారానికి పాటుపడే వారిని జనాలు నాయకుడిగా గుర్తిస్తారని అన్నారు. అదేవిధంగా ప్రతి తమ యొక్క వార్డుల్లో వార్డు మెంబర్, ఉప సర్పంచ్, సర్పంచ్ నాయకత్వం వహించినప్పుడే ఆ గ్రామం అభివృద్ధికి నోచుకుంటుందని అనే విషయం కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ఎంపీడీఓ మేఘన్ గారికి, ఎంపీడీఓ గారికి మరియు ఇక్కడ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు ఇది జస్ట్ సాంపుల్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరితో కలిసి మూవ్ అయితే, ఎందుకంటే పక్క అందరూ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు అందరు కొత్తగానే వచ్చారు, అందరికి పూర్తిగా అవగాహన లేదు.
ఇంకోటి ఏంటంటే నాయకులుగా మనకు గుర్తింపు వచ్చిందంటే దాదాపు మనం ఏ సమస్య ఉన్నా విలేజ్లో ఫిర్యాదు చేయాలి, ఆ సమస్య పరిష్కారానికి పాటుపడతాను తప్పించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు నాయకుడు లక్ష్యం కాదు అసలుకే, ఆ సమస్య పరిష్కారానికి పాటుపడే వాళ్ళే నాయకులు. ఇంకోటి మీకు అందరికీ ఏం చేస్తుందంటే వీలైనంత వరకు మీ ఊరికి కానీ మీ వాడకు కానీ నాయకత్వం ఇప్పటి నుంచే వహించండి. ఎందుకంటే ఆ వాడకున్న సమస్యల మీద అవగాహన మీకు ఉంటుంది. ఇప్పటి నుంచే మనందరం కలిసి పని చేసుకొని, అంటే నేను ఏమంటానంటే పార్టీలు వదిలిపెట్టాం, పార్టీలు కానీ వాళ్ళు రేపు గ్రామ ప్రజల్లో మనందరం ఏకపై గ్రామ భవిష్యత్తు కోసం మనందరం పాటుపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. జైపూర్ మండలంలోని రసూల్పల్లి నుండి అదిల్పేట వరకు వెళ్లే దారిలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో జైపూర్ మండలంలోని ముదుగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం సొంత ఖర్చులతో మట్టి పోసి గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినామని పేర్కొన్నారు. రోడ్డుపై ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లో మట్టిని పోసి గుంతలను పూడ్చివేయించి సామాజిక సేవ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పూడ్చడంలో మాత్రం R&B అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో రోడ్డు సమస్యను స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లి తారు రోడ్డు వేసేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండా సురేష్ గౌడ్, కొరివి ప్రసాద్, రసూల్పల్లి వార్డు మెంబర్లు దుర్గయ్య, రఘు, అఖిల్, జనగామ రాయలింగు, కుమ్మరి మల్లేష్, కుమ్మరి విశ్వనాథ్, వేల్పుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం గ్యావి కొంచెం సరే ఇవాళ రసూల్పల్లి రోడ్డు, రసూల్పల్లి నుంచి పొన్నారం దాకా పోయే రోడ్డు అక్కడక్కడక్కడ డ్యామేజ్ ఉంది. అందులో భాగంగా రసూల్పల్లి ఒక 200-300 మీటర్ దాటంగానే ఇక్కడ గతంలో ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పేసి పైన గవర్నమెంట్ తవ్విండ్రు. ఆ తవ్వడంతో ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పెద్ద కుక్కలాగా ఏర్పడ్డది. వచ్చే పోయే ప్రయాణికులకు, మా ఆటో సోదరులకు, మా ఊరి నుంచి మా ఊరి వాళ్ళకు, ఊరి నుంచి పోయే మిత్రులందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరం అనుకొని ఒక సామాజిక దృక్పథంగా, సామాజిక సేవగా అందరం కలిసి ఇక్కడ హైవే రోడ్ వర్క్ నడుస్తూ ఉంది. తమ్ముడు సురేష్, ప్రసాద్, ఇంకా మిగతా మిత్రులు, తమ్ముడు విలేకర్, సురేష్, వీళ్ళందరూ కూడా నరేష్ వీళ్ళందరూ కూడా ఓ రోజు అంతా గ్యాదరేషన్ కూడా నరేష్ వీళ్ళందరూ అనుకొని చేసుకోవడం జరిగింది. ఇది ఒక్కరి ప్రోద్బలం ఏం కాదు. వాస్తవంగా ఈ సామాజిక దృక్పథం అందరికీ ఉండాలి. అందరూ సామాజిక కార్యక్రమాలు అందరూ కలిసి రావాలి. దానికోసమనే ఇక్కడ మట్టి వేయడం జరుగుతుంది. వాళ్ళ సహాయంతో ప్రసాద్ ట్రాక్టర్ పెట్టిండు. ఇంకెవరైనా ఇప్పుడు వేణు అనే మిత్రుడు ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ పెట్టి దొబ్బుతా అన్నాడు. మిత్రులారా, వేరేగా భావించొద్దు. మన ఊరు, మన డెవలప్మెంటు, మన అభివృద్ధి మనం అందరం అనుకొని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ అభివృద్ధిలో అందరూ, ఈ సామాజిక కార్యక్రమాల్లో అందరూ కూడా
పాలు పంచుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నమస్కారం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.